ఎంట్రీ సంపాదించడంలోనే ఇది కూడా మేము అప్పుడు తీసుకొచ్చాం. అంత ముందు లేనేలేదు అసలు. సో అది చాలా వాటికు మా యాంటీ నేషనల్ యాక్టివిటీస్లోనూ వీటిలోనూ చాలా పనిచేసింది మాకు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ సీఎం అయిన తర్వాత, ప్రతిపక్ష నేతగా ఉన్న తర్వాత ఇటీవల ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు మీకేమనిపించింది? అంటే చాలా అంటే మరి నేను బయట ఉన్నాను, అది అందులో రాజమండ్రిలో అయింది అది. ఇప్పుడు ఆంధ్ర న్యూసే చాలా తక్కువ వస్తుంది ఇక్కడ పేపర్ చదువుతుంటే. ఓకే, ఏదో ఒక పేజ్లో ఒక హాఫ్ పేజ్లో వేస్తారు మీరు ఆంధ్ర న్యూస్. సో నాకు డీటెయిల్స్ తెలియవు, బట్ ఏదో ఒక కేసులో మిస్అపరేషన్ అనేది చేశారని ఏదో అన్నారు. అది ఇక రాజకీయం అని నాకు అర్థమైపోయింది. కానీ అన్నాళ్ళు బెయిల్ ఎందుకు రాలేదని నాకు ఆశ్చర్యం. అది సరైన డాక్యుమెంట్స్ ఆయనకి ఇవ్వకుండా బెయిల్ ఎందుకు ఇవ్వలేదు అని. ఇప్పుడు డాక్యుమెంట్స్ అవి ఇచ్చుంటే చూసి ఆన్సర్లు తీసుకొని చేయాలి కదా. సరిగా ఇవ్వలేదు. అవన్నీ తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తున్నా అనేవాళ్ళు, బెయిల్ ఇచ్చేవాడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు దగ్గరగా చూసిన వారు కాబట్టి అడ్డుగోలుతనం, విచ్చలవిడిగా సంపాదించాలి, అక్రమాలకు పాల్పడాలి లేదా ప్రోత్సహించాలి, అలాంటి తత్వం చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదు లేదు లేదు, క్వశ్చనే లేదు. అలాంటి లేనే లేదు. అయ్యో అదే అసలు అలాంటివి మనం అనకూడదు అసలు. సార్, పోలీసింగ్లో అప్పుడు మీరున్నప్పటికీ ఇప్పటికీ ఈ 3 దశాబ్దాల కాలంలో వచ్చిన మార్పు మీరు గమనిస్తుంటారు, ఎలా ఉంది? అది నేను అది చెప్పలేను, ఎందుకంటే నేను బయట నుంచి మాట్లాడడం న్యాయం కాదు. ఓకే, వ్యవస్థలో భాగంగా ఉంటే నేను మాట్లాడగలను అథారిటీతో. అందులో మీరు ప్రెస్ కదా, అందుకు నేను అంటే ఏం లేదు సార్. మామూలుగా టెక్నాలజీ మీద ఇప్పుడు ఎక్కువ ఆధారపడుతున్నారు, అప్పుడేమో హ్యూమన్ ఇంటెలిజెన్స్ పైన మీరు ఎక్కువ ఆధారపడి. అది బెస్టా? ఇది టెక్నాలజీ కూడా మంచిదేనండి. చాలా కేసులు సాల్వ్ అవుతున్నాయి కదా. ఓకే, చాలా కేసులు సాల్వ్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ ఈజ్ ది ప్రాబ్లం టుడే అండి పోలీస్ ఇప్పుడు. సార్, ఆంధ్రప్రదేశ్లో అయితే గత 5 ఏళ్లలో శాంతి భద్రతల విషయం మాత్రం చాలా గాడి తప్పిన పరిస్థితి, చాలా సవాళ్ళు ఎదురైనాయి. దాన్ని సెట్ చేయడం ఎలా? చంద్రబాబు నాయుడు చేయగలడు. చంద్రబాబు నాయుడు విల్ డూ. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. హీ కెన్ డూ అండ్ హీ విల్ డూ. ఇప్పుడు మంచి ఆఫీసర్స్ పెట్టుకున్నాడు, బాగానే దే ఆర్ ఆల్ కేపబుల్ ఆఫ్ ఆఫీసర్స్, మంచివాళ్ళు, డీజీ కానీ వాళ్ళు కానీ. సో ఆయన ఒక దిశానిర్దేశం ఇస్తాడు, ఈ విధంగా చేయండి అంటూ. సో మనం దాని మీద ఇచ్చిన లీడ్ తీసుకొని మనం అనేక కార్యక్రమాలు చేయవచ్చు. దానికి ఆయన సపోర్ట్ ఉంటుంది. ఓకే, చేసుకోకపోతే వీళ్ళు వెనకపడిపోతారు అంతే. అప్పుడు గవర్నమెంట్ నిందించడం కరెక్ట్ కాదు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. గుడ్ టెన్యూర్. ఎస్. 2020 తర్వాత ఇప్పుడు 2047 విజన్తో ముందుకెళ్ళాలనేది చంద్రబాబు గారి ఆలోచన సార్. ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? చాలా కరెక్ట్ అండి, అది చాలా కరెక్ట్. ముందు ప్లాన్ అలా చేసుకోవాలి. అలాగా ఏమిటి ఇప్పుడున్న సిచ్యుయేషన్. ఇప్పుడు చూడండి, ఎవ్రీ 15-20 ఇయర్స్కి చాలా మారిపోతున్నాయి సమాజంలో, సొసైటీలో చాలా. ఇప్పుడు మా మనవాడితో మాట్లాడితే ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి, మనకు తెలియనివి. సో అవన్నీ ఆయన ప్లాన్ చేసుకొని ఇప్పుడు కావాల్సిన పద్ధతుల్లో ఏంటి మనం చేయాలి, గోయింగ్ ఫార్వర్డ్ ఏం చేయాలి మనం అనేది ప్లాన్ వేసుకొని చేయడం మంచిదే కదండి అది. ఎస్ సార్. ఏబిఎన్ ద్వారా చంద్రబాబు గారికి కావచ్చు, వారి టీంకి ఈ పోలీసింగ్ విషయంలో, శాంతి భద్రతల అంశంలో మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? ఫైనల్ లేదు, సజెషన్ లేదు. ఆయన సమర్థుడు. ఇవాళ ప్రభుత్వం నడపడం ఆయనకి తెలుసు. సో నా ఉద్దేశంలో మంచిగా ఆయన నాయకత్వం వహించి ఇస్తాడు, దిశానిర్దేశం చేస్తాడు. అది వాడుకొని మా డిపార్ట్మెంట్ హెడ్స్, సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా అది వాడుకొని బాగా డిపార్ట్మెంట్ ముందు